ఇచ్చి వారితో పరిచయించుకొని ఈరోజు నా ప్రమేయం లేదు, అధికారులదే ప్రమేయం ఉన్నదని చెప్పే ప్రయత్నం చేయడం అంటే ఆ రోజు మీరు నిరంకుశంగా వారిని లొంగ తీసుకొని వారిని భయభ్రాంతుల్ని చేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వారితో ఇంప్లిమెంట్ చేయించి ఈరోజు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కేటీఆర్ గారు నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో మీరు నిర్దోషి అయితే దీన్ని నిలబడి ఎదుర్కొని వాస్తవాలు తేటతెల్లం ప్రజానీకానికి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్ప ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలు ఏందో నాయకుడు అనేవాడు వాస్తవాన్ని బయటపెట్టి దీన్ని ఎదుర్కోవాలి తప్ప ఈరోజు దొంగతనాల కోట్లకు వెళ్ళేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు అవన్నీ కూడా వెలికి తీస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు కక్కిస్తా, లక్షల కోట్ల రూపాయలతోటి మరి సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని చెప్పి ఆ రోజు మీరు కాదు రాహుల్ గాంధీ గారితో మీరు పలికించినటువంటి పలుకులు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. 2 లక్షల కోట్ల కుంభకోణం ఒక కాళేశ్వరంలో జరిగింది. ఆ 2 లక్షల కోట్ల కుంభకోణంతో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీతో చిలక పలుకులు పలికించిన రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల కోట్లు ఏమైనాయి? ఆ కుంభకోణం సంగతి ఎందుకు మాట్లాడతలేరు? అదే కాకుండా ధరణిలో జరిగినటువంటి లక్షల కోట్ల కుంభకోణం గురించి మాట్లాడారు. మరి ఆ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం సంగతి ఏమైంది? మరి లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఒకవైపు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు మరి మొన్నటికి మొన్న 1000 సంవత్సరాలు జైల్లో పెట్టినా సరిపోనన్ని శిక్ష పడుతుందని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 1000 సంవత్సరాలకు శిక్ష పడేటువంటి నేరం ఏం చేశారో ఇప్పటి వరకు మీరు బయట పెట్టలేదు. 1000 సంవత్సరాలకు సరిపడేటువంటి నేరంకి ఎన్ని శిక్షలు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రకాలుగా మీరు ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేశారు, ఇప్పటి వరకు దాని మీద ప్రస్తావన చేయలేదు. కేవలం సినిమా డైలాగులు కొడతా ఉన్నారు. మీరు మరి తిట్టినట్టు చేస్తే ఆయన ఏడ్చినట్టు చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఖచ్చితంగా ఈరోజు మరొక్కసారి రుజువైంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని మరి పెద్ద పెద్ద కేసులు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, 1000 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి మరి నేరాలు చేసిందని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు పిటి కేసులు పెట్టి వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని మరి మభ్యపెట్టేసి తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటే దీని వెనుక బలమైనటువంటి కారణాలు మేము భావిస్తూ ఉన్నాం. వారిని మరి ఆ పెద్ద కేసుల నుంచి తప్పించడానికే తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా వాస్తవాలు మరి ప్రజాక్షేత్రంలోకి రావాలి, ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. వాస్తవాలు ఏందో 1000 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి నేరాలు మరి వీళ్ళు ఏం చేశారో అవన్నీ కూడా బయటకు రావాలా. అవన్నీ కూడా బయట మీరు వాస్తవంగా మరి వాటికి తగ్గటువంటి సెక్షన్లతోటి మీరు కేసులు ఫైల్ చేసిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇలాంటి మరి చిన్న పిటి కేసులతోటి వారిని తప్పించే ప్రయత్నం చేయడం మరి ప్రజలు గమనిస్తున్న సంగతి మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రథమంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దాడిని పూర్తిగా ఖండిస్తూనే ఇటువంటి కల్చరు కేసీఆర్ ప్రభుత్వం పోయినాక పోయిందనుకున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే, అక్కడ ప్రభుత్వంలో కూడా అదే కల్చరు కొనసాగించడం చాలా దురదృష్టకరం. అక్కడ మా కార్యకర్తలకి తలలు పగిలినాయి. నేను ఒకటే అడుగుతున్నానండి మీడియా ద్వారా, తెలంగాణలో మీకు కాంగ్రెస్ కనబడుతుంది, కర్ణాటకలో కనబడుతుంది, బయటకు వస్తే కాశ్మీర్ దాకా కాంగ్రెస్ కనబడదు. మీ జాతీయ నాయకులందరూ ఇన్నే ఉంటారు. దుర్బీన్ పెట్టినా దూరం దూరం దాకా ఒక కార్యకర్త కనబడు మీకు దేశం మొత్తం. అది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తిరగబడి ఎదురుదాడులు చేస్తే మీ జాతీయ నాయకులు ఎక్కడ పోయి దాచుకోవాలి? ఇటువంటి కల్చర్ మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఏ రాష్ట్రాలలో కూడా ఈ రకమైన దాడులు ఇటువంటివి జరగవు. ఈ కేసీఆర్ తోటి బంద్ అయిపోయింది అనుకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా చేయటం చాలా దురదృష్టకరం. ఇది అస్సలు అన్కాల్డ్ ఫర్. అండ్ దీనివల్ల ఇది కనుక ఇంకా కొనసాగితే మీ జాతీయ నాయకులు దాచుకుంటే కూడా జాగాలు ఉండవు. కాబట్టి ఆలోచన చేసుకొని పని చేసుకోండి. అక్కడ మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇది
తప్పనిసరిగా మహేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు దీని జిమ్మెదారు ఎవరు తీసుకుంటారు? జిమ్మెదారు తీసుకొని ఇటువంటి కల్చరు దానికి ముగింపు పడగా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉంటే మీకే మంచిదని చెప్తా ఉన్నా. కేటీఆర్ కేసును ఎట్లా చూస్తారు సార్? ఆయనకి ఇలా హైకోర్టు కూడా తిలకించింది. ఫస్ట్ దోసుకున్నారు, వీళ్ళు దొంగలు, దగులుబాజితనంకి అసలు లిమిట్ లేకుండే వీళ్ళ పాలనలా. మళ్ళా వీళ్ళకేదో ఈయనేదో మంత్రి అన్నట్టు వీళ్ళు అయ్యే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటుండో, నేను అడ్వకేట్లను తీసుకుపోతా. రేపు 23వ తారీఖు కేసీఆర్ పిలిచినట్టున్నారు, 22వ తారీఖు ఆయన గ్లాసు బాటిల్ కూడా తీసుకుపోతారా? ఫుల్ బాటిల్ గ్లాస్ అలా వాళ్ళ చెల్లెని పిలిచినప్పుడేమో నేను రాను, మీరే రావాలి, నా ఇంట్లోనే